హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఈరోజు సెషన్ వచ్చేసి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి. యాక్చువల్గా చాలా మంది రిక్వెస్ట్ చేశారు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చేయమని. బికాస్ ఆఫ్ టైట్ షెడ్యూల్ వల్ల కుదరలేదు. సో ఈ రోజు అయితే వరుసగా 2-3 వీడియోస్ అయితే వచ్చేస్తాయి. కంటిన్యూస్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్వే. నేను మొత్తం ప్రీవియస్ ఇయర్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అన్ని ఎవ్రీథింగ్ గ్యాదర్ చేసి చెప్తున్నాను. సో చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఎగ్జామ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోదాము, చూసేద్దాం 1 by 1. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫెమెరల్. ఎఫెమెరల్ మీన్స్ ఫ్లీటింగ్. ఫ్లీటింగ్ అంటే అర్థం ఏంటంటే, ఎఫెమెరల్ అంటే టెంపరరీ అని అర్థం. నోట్ చేసి పెట్టుకోండి, టెంపరరీ. ఎఫెమెరల్ మీన్స్ ఫ్లీటింగ్ అన్న టెంపరరీ, ఫ్లీట్ అయిపోతా ఉంది, టెంపరరీ. ట్రాన్సిటరీ, ఫ్లీటింగ్, టెంపరరీ, ట్రాన్సిటరీ. నెక్స్ట్ ఇది సినోనిమ్. యాంటోనిమ్. టెంపరరీ ఆపోజిట్ ఏంటి? పర్మనెంట్. పర్మనెంట్, లాస్టింగ్, ఫర్ ఎవర్, లాస్టింగ్ అండ్ ఎటర్నల్. నోట్ చేసుకోండి, ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంటే. ఓన్లీ ఎఫెమెరల్ అని అంటే పర్మనెంట్ ఒకటే ఇవ్వరు, ఎటర్నల్ ఇచ్చినా పెట్టేయచ్చు, లాస్టింగ్ ఇచ్చినా పెట్టేయచ్చు. సో ఎఫెమెరల్ మీన్స్ ఫ్లీటింగ్, టెంపరరీ, ట్రాన్సిటరీ, పర్మనెంట్, లాస్టింగ్, ఎటర్నల్. నెక్స్ట్ గ్రిగారియస్. గ్రిగ్ మీన్స్ గ్రూప్, గ్రిగారియస్ మీన్స్ సోషియబుల్. సోషియబుల్గా, సోషియబుల్కి ఇంకో వర్డ్ ఏం చెప్పొచ్చు? ఎక్స్ట్రోవర్ట్. ఎక్స్ట్రోవర్ట్ గా, అవుట్ గోయింగ్ గా, ఎక్కువగా బయటకు వెళ్తా అందరితో మింగిల్ అవుతా ఉన్న వాళ్ళని ఏమంటారు? గ్రిగేరియస్. దాని ఆపోజిట్ ఏంటి? రెక్లూజివ్. రెక్లూజివ్ మీన్స్ ఒంటరిగా, యాంటీ సోషల్, ఒక్కరే ఉంటాం. ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పాను అంటే దాని ఆపోజిట్ ఏంటి? ఇంట్రోవర్ట్. 1 word సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పాను కదా, 1 word సబ్స్టిట్యూషన్స్ క్లాసెస్ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ కూడోస్. కూడోస్ మీన్స్ ప్రైజ్, కంగ్రాచులేట్ చేయటం, ప్రైజ్ చేయటం, కమెండేషన్. ప్రైజ్ చేయటాన్ని ఏమంటారు? కూడోస్. నెక్స్ట్ ఆపోజిట్ వచ్చేసి క్రిటిసిజం అంటే బ్లేమ్ చేయటము. సెన్ష్యూర్. నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సెన్ష్యూర్ అంటే క్రిటిసైజ్ అని అర్థం. కూడోస్ ఆపోజిట్ సెన్ష్యూర్, క్రిటిసిజం, బ్లేమ్. నెక్స్ట్ నెబ్యులస్. నెబ్యులస్ మీన్స్ వాగ్యూగా, హేజీగా, అన్క్లియర్. వాగ్యూ అంటే అన్క్లియర్ అని అర్థం. ఇంకో ఇంపార్టెంట్ వర్డ్ అంబిగ్యూయస్. నోట్ చేసుకోండి, అంబిగ్యూయస్. నెబ్యులస్ మీన్స్ వాగ్యూ, అన్క్లియర్ అండ్ అంబిగ్యూయస్. చాలా ఇంపార్టెంట్. అంబిగ్యూయస్ మీన్స్ కన్ఫ్యూజన్ గా ఉండటం, అన్క్లియర్, ఒక క్లారిటీ లేకుండా ఉండటాన్ని అంబిగ్యూయస్ అంటారు. దాని ఆపోజిట్ వచ్చేసి వెరీ క్లియర్ గా, ఆబ్వియస్ గా. ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అన్న క్లియర్ అని అర్థం. వెరీ క్లియర్ గా ఉంటాన్ని ఎక్స్ప్లిసిట్ అంటారు. నెక్స్ట్ పెన్సివ్. పెన్సివ్ మీన్స్ వెరీ థాట్ఫుల్, చాలా థాట్ఫుల్ గా ఆలోచించటాన్ని పెన్సివ్ అని అంటారు. పెన్సివ్ మీన్స్ రిఫ్లెక్టివ్ అని కూడా అంటారు. కాంటెంప్లేటివ్. కాంటెంప్లేటివ్ మీన్స్ వెరీ హై థింకింగ్, థింకింగ్ ఎక్కువగా థాట్ చేస్తూ ఉంటాన్ని కాంటెంప్లేటివ్ అంటారు. చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చింది. కాంటెంప్లేటివ్ అంటే పెన్సివ్, థాట్ఫుల్, ఆలోచిస్తూ ఉంటాన్ని పెన్సివ్ అని అంటారు. దాని ఆపోజిట్ వచ్చేసి అన్రిఫ్లెక్టివ్. అన్రిఫ్లెక్టివ్ అంటే థాట్ఫుల్ అని అన్నాను, ఈజీగా చెప్పచ్చు. ఏంటిది? థాట్లెస్. థాట్లెస్, అన్థింకింగ్, ఆలోచించకుండా ఉంటాన్ని అన్రిఫ్లెక్టివ్ గా ఉంటాన్ని థాట్ఫుల్, అన్థింకింగ్ అని అంటారు. నెక్స్ట్ వెక్స్. వెక్స్ మీన్స్ ఎన్నాయ్. ఎన్నాయ్ చేయటం, ఇరిటేట్ చేయటం. ఇరిటేట్ చేస్తూ ఉంటారు చూడండి, దాన్ని ఏమంటారు? వెక్స్. వెక్స్ మీన్స్ ఎన్నాయ్, ఇరిటేట్. దాని ఆపోజిట్ వచ్చేసి ప్లీజ్. ప్లీజ్, సూత్. ఇవి ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్. నేను నోట్ చేసేది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. డిలైట్. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఎగ్జామ్స్ లోనేమో వెక్స్ అనగానే ప్లీజ్ అని ఇచ్చారు,
కొన్ని వాటిలో సూత్ అని ఉంది, కొన్ని వాటిలో డిలైట్ అని ఉంది. అందుకని ప్రీవియస్ ఇయర్స్ అన్ని కంబైన్ చేశానని చెప్తుంది. వెక్స్ మీనింగ్ ఏంటి? అన్నాయ్, ఇరిటేట్. వెక్స్ ప్లీజ్ ఒక్కటే చదవమాకండి. సూత్, డిలైట్, ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్, అన్ని నోట్ చేసి పెట్టుకోండి. అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. నెక్స్ట్ షాలో. షాలో మీన్స్ సర్ఫేస్, ఓన్లీ పైన వరకే ఉంటాను. సూపర్ఫిషియల్. షాలో మీన్స్ సర్ఫేస్, సూపర్ఫిషియల్, ఓన్లీ పైన వరకే ఉంటాను షాలో అంటారు. ఆపోజిట్ వచ్చేసి వెరీ డీప్, డీప్గా, తరుగా, తరు, డీప్, ప్రొఫౌండ్ ఉండటాన్ని డీప్ అని అంటారు. దాని ఆపోజిట్, షాలో ఆపోజిట్ ఏంటి? డీప్, తరు, ప్రొఫౌండ్. నెక్స్ట్ ఎర్లీ. ఎర్లీ అని అంటే అందరికీ తెలుసు, ప్రీమెచ్యూర్, స్టార్టింగ్, ఇనీషియల్. ఇనీషియల్ అనొచ్చు, స్టార్టింగ్ అనొచ్చు, ప్రాంప్ట్, ప్రీమెచ్యూర్. ఎర్లీ అంటే ప్రీమెచ్యూర్, ఇనీషియల్, ప్రాంప్ట్. అదే ఆపోజిట్స్ వచ్చేసి లేట్. లేట్ అంటే డిలేడ్, డిలేడ్ అని కూడా అనొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ టార్డీ, TARDY. డిలే చేయటాన్ని, లేట్ చేయటాన్ని దాన్ని అంటారు. అంటే ఎర్లీ ఆపోజిట్ వచ్చేసి లేట్, డిలేడ్, టార్డీ. నెక్స్ట్ ఎర్లీ మీనింగ్ వచ్చేసి ప్రీమెచ్యూర్, ఇనిషియల్, ప్రాంప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రౌడ్. ప్రౌడ్ మీన్స్ చాలా యారగెంట్ గా ఉంటాము. లాఫ్టీ, ఈ వన్ వచ్చేసి పెట్టుకోండి. లాఫ్టీ, హాటీ. ప్రౌడ్, యారగెంట్, లాఫ్టీ, హాటీ. ఆపోజిట్స్ వచ్చేసి వెరీ హంబుల్. హంబుల్, మోడెస్ట్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ మోడెస్ట్. అన్ఎస్యూమింగ్. ఇవి యాంటోనిమ్స్ దేనికి? ప్రౌడ్కి. ప్రౌడ్, యారగెంట్, హాఫ్టీ, లాఫ్టీ. హంబుల్, మోడెస్ట్, అన్ఎస్యూమింగ్. నెక్స్ట్ యాన్. యాన్ మీన్స్ క్రేవ్ ఫర్ సంథింగ్, డిజైర్, ఎక్స్ట్రీమ్ గా డిజైర్, అబ్సెషన్, కావాలి అని అంటారు చూడండి, దాన్ని యాన్. యాన్ మీన్స్ లాంగ్ ఫర్, డిజైర్ ఫర్. దాని ఆపోజిట్ వచ్చేసి డెస్పైజ్, చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇంకొక వర్డ్ కూడా చెప్తాను. డెస్పైజ్ అంటే హేట్ అని అర్థం. లాత్, LOATHE. అండ్ డిటెస్ట్. డిటెస్ట్ అన్నా హేట్ అన్నట్లే. డెస్పైజ్, లాత్, డిటెస్ట్ ఇవన్నీ హేట్. యాన్ మీన్స్ లాంగ్ ఫర్, డిజైర్. దీని ఆపోజిట్ వచ్చేసి డిస్పైజ్, లాత్, డిటెస్ట్. నెక్స్ట్ విమ్సికల్. విమ్సికల్ మీన్స్ సికల్. విమ్సికల్ మీన్స్ చేంజ్ అయ్యే మెంటాలిటీ, చేంజ్ అవుతూ ఉంటారు. అన్ప్రెడిక్టబుల్, ప్రెడిక్ట్ చేయలేము, వాళ్ళు కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటారు. చాలా స్ట్రేంజ్ గా, ఎసెంట్రిక్ ఏమంటారు? ఎసెంట్రిక్ గా, స్ట్రేంజ్ గా ఉండేదాన్ని ఏమంటారు? విమ్సికల్. క్విర్కీ. అన్ప్రెడిక్టబుల్. దాని ఆపోజిట్ వచ్చేసి చాలా స్టేబుల్ గా, ప్రెడిక్టబుల్ గా ఉంటాన్ని స్టేబుల్, ప్రెడిక్టబుల్. దాని ఆపోజిట్ విమ్సికల్. సో నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రెపిడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా వాటిలో వచ్చింది. ట్రెపిడ్ మీన్స్ ఫియర్. ట్రెపిడ్ మీన్స్ ఫియర్, భయపడటాన్ని ఫియర్ అంటారు. అప్రహెన్షన్, వర్రీడ్, అప్రహెన్షన్. డ్రెడ్, DREAD, డ్రెడ్. ఇప్పుడు ట్రెపిడ్ లెస్ అని అన్నారు అనుకోండి, ట్రెపిడ్ లెస్. ఇది కూడా చాలా ఎగ్జామ్స్ లో వచ్చింది. ట్రెపిడ్ లెస్ మీన్స్ ఫియర్లెస్. నెక్స్ట్ ఆపోజిట్స్ వచ్చేసి కామ్నెస్, చాలా కామ్ గా, కాన్ఫిడెన్స్ గా, సూత్ గా అండ్ ఎష్యూరెన్స్ గా ఉంటాను ఏమంటారు? దాని ఆపోజిట్ వచ్చేసి ట్రెపిడ్. కామ్నెస్, కాన్ఫిడెన్స్, ఎష్యూరెన్స్. ట్రెపిడ్ మీన్స్ ఫియర్, భయపడుతూ ఉంటాను. అప్రహెన్షన్, డ్రెడ్. నెక్స్ట్ ఫియర్స్. ఫియర్స్ అని అంటే వెరీ అగ్రెసివ్ గా ఉంటాం. ఫియర్స్ చూసిన వెంటనే భయపడటం. ఇంకోటి ఏమంటారు? ఫెరోషియస్ గా ఉండటం.
ఫెరోషియస్, సేవేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. SAVAG, సేవేజ్ అన్న క్రూయల్ అని అర్థం. నెక్స్ట్ ఆపోజిట్ వచ్చేసి జెంటిల్గా, మైల్డ్గా. అండ్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా, టేమ్. దీని ఆపోజిట్, ఫియర్స్ ఆపోజిట్ చాలా జెంటిల్గా, మైండ్గా ఉంటాన్ని టేమ్ అని అంటారు. నెక్స్ట్ కీన్, వెరీ కీన్ మీన్స్ ఈగర్, enthusiastic person. Keen, eager, enthusiastic, intense. ఈ వర్డ్స్ అన్ని సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ కీన్ ఆపోజిట్ వచ్చేసి అన్ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ నోట్ చేసి పెట్టుకోండి, ఇండిఫరెంట్. ఏమి పట్టినట్లు అసలు పట్టించుకోకుండా ఉంటాన్ని ఇండిఫరెంట్ అంటారు. అపాథెటిక్, ఇండిఫరెంట్ అంటే ఎమోషన్ లెస్, అసలు ఎంతూసియాజం అలాంటి ఏది ఉండకపోవటాన్ని ఇండిఫరెంట్ అని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాము ఇండిఫరెంట్కి. నెక్స్ట్ ఫన్నీ మీనింగ్ వచ్చేసి జాయ్ఫుల్గా, హ్యూమరస్గా, అమ్యూజింగ్, కామికల్, జాయ్ఫుల్, ఇవన్నీ వస్తాయి ఫన్నీ మీనింగ్. ఆపోజిట్ వచ్చేసి సీరియస్. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సీరియస్ మీనింగ్ ఏంటి, గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ మీకు తెలీదు అని అంటారు చూడండి, గ్రేవ్, సోలమ్. సో చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క వర్డ్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చింది, నోట్ చేసి పెట్టుకోండి. అండ్ రిపిటేటివ్గా చదువుతూ ఉండండి, నోటెడ్ అయిపోయింది. ఫన్నీ, హ్యూమరస్, అమ్యూజింగ్, కామికల్, సీరియస్, గ్రేవ్, సోలమ్ అని ఇలా యాంటోనిమ్స్గా, సినోనిమ్స్గా రెండింటిగా చదవండి, ఇంకా బాగా గుర్తుంటాయి. ఎక్కువ రిపిటేషన్ వచ్చినవి మొత్తము. సో hope you like this video. All the best for your preparation. See you with next video. Thank you.